ఏపీ సీఎం చంద్రబాబు బర్త్డే సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ షెడ్యూల్ను ప్రకటించారు. గతంలో చెప్పినట్టే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇవాటి నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే జూన్ 6 నుంచి జూలై 6 వరకు సీబీటీ విధానంలో డిఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు లోకేష్ తెలిపారు. జపాన్ తెలుగు సమాఖ్య ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించామన్నారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని, ఢిల్లీ పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, త్రిబుల్-ఆర్ రేడియట్స్ రోడ్ తెలంగాణ పురోగతికి కీలకమన్నారు. త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్, అదేవిధంగా 114 డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్ అండ్ 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అలాగే 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, మరో 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషాలిస్ట్ పోస్టులు ఉంటాయని మంత్రి పొన్నం చెప్పారు. ప్రధాని మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా అధికారులకు విధులు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 31 మంది ఐఏఎస్, ఐపీఎస్లకు ప్రధాని పర్యటన బాధ్యతలు అప్పగించారు. శాంతి భద్రతల అదనపు డీజీ మధుసూదన్ రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ప్రధాని రోడ్ బహిరంగ సభ, వీఐపీల బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అమృత భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పలు ప్రాంతాలు అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ హఫీజ్పేటలో స్టేషన్ను అభివృద్ధి చేస్తుంది మోదీ ప్రభుత్వం. స్టేషన్ ప్రాజెక్టు వ్యయం 29.21 కోట్లు కాగా వర్క్ ప్రోగ్రాం 73% ఉన్నట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై జగన్ స్పందించారు. ప్రలోభాలతో విశాఖ మేయర్ పదవి దక్కించుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని విమర్శించారు. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును అసహనం చేస్తూ గుండాయిజం చేస్తున్నారని, విశాఖ మేయర్ పదవి నుంచి బీసీ మహిళను దించడమే కూటమి చేసిన దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. నిజాయితీగా నిలబడ్డ వైసీపీ లెఫ్ట్ కార్పొరేటర్ల జగన్ అభినందనలు తెలిపారు. అయితే చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఫైర్ అయ్యారు. శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గత రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్షయ కిచెన్ ను తనిఖీ చేసి భక్తుల కోసం తయారు చేసిన అన్న ప్రసాదాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు, తాగునీరు, పాలు నిరంతరాయంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ అధిక రద్దీ కారణంగా దర్శనం కోసం వేచి ఉండే సమయం పెరుగుతుండటంతో ఎలాంటి ఆందోళన చెందకుండా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సమన్వయంతో శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కొలువు తీరిన శ్రీ భావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుక గత అర్ధరాత్రి ప్రశాంతంగా ముగిశాయి. అయితే ప్రతి ఏడాది చైత్ర మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం, లంక దహనం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచారు. ఇదే విధంగా పట్టణంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వగృహం వద్ద సామూహిక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ శ్వాసగా ముందుకు సాగుతున్న
దార్శనికుడు విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అయితే చంద్రబాబు జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పేదలకు పండ్లు, దుప్పట్లు, ఆహారపు పొట్లాలను పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను మల్కీపురం మండలం లక్కవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ కుమార్, రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ పాల్గొన్నారు. అయితే పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా లక్కవరంలో రక్తదాన శిబిరాన్ని, మల్కీపురంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని, దానిలో భాగంగానే డిఎస్సీ ఇచ్చినట్లు ఎంపీ తెలియజేశారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తారని, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని తెలియజేశారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై బీజేపీ ఆధ్వర్యంలో జన జాగరణ అభియాన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుంకర మౌనిక, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం అనేక చట్టాలు అవుతున్నాయని చెప్పారు. అయితే ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా భారతదేశాన్ని నరేంద్ర మోదీ తీర్చిదిద్దారని, గత ప్రభుత్వం హయాంలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారు, బీజేపీ ప్రభుత్వం చేసిన మంచిని గుర్తించాలని కోరారు. వక్ఫ్ బోర్డు కేవలం నోటి మాట ద్వారా భూములను సొంతం చేసుకోవచ్చు, ఎటువంటి నైతికత లేనిదని వక్ఫ్ బోర్డు ఉందన్నారు. అందుకే నరేంద్ర మోదీ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం చేశారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తిరుమల అన్నప్రసాద పథకానికి 44 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. 75వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నప్రసాద నిరంతరణ భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఈ విరాళం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాత్తో కలిసి అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించారు. అన్నప్రసాదాల రుచి, నాణ్యత నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలుకు చెందిన భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వంటకాల రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తిరుమల అన్నప్రసాద పథకానికి 44 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. 75వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఈ విరాళం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించారు. అన్నప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలుకు చెందిన భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వంటకాల రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మోపిదేవిలో కొలువైన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిపించారు. చంద్రబాబు గోత్రనామాలతో ఈ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం మాదల పంచాయతీ పరిధిలోకి వచ్చేశారు. ఇటు గ్రామంలో టీడీపీ అరకులోయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏపీసీఎస్ ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియూరి దోసు ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. పీవీటీజీ గ్రామమైన మారుమూల గిరిజన ప్రాంతం సరుబెడ్డ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు కలిసి వేడుకను పండగలా జరుపుకున్నారు. విజయవాడ రథన్ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చగల మేధావి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. 100 కోట్ల మందిలో చంద్రబాబు లాంటి వ్యక్తి ఒక్కరే పుడతారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా విజయవాడ ఆటనగర్లో టీడీపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టెం శ్రీ రాఘురాం పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపి పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని 2047 కల్లా తలసరి ఆదాయాన్ని 50 లక్షలకు తీసుకెళ్లాలని ఆయన చంద్రబాబు ఆకాంక్షని అని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్టేట్ ఆర్గానిక్ అథారిటీ చైర్మన్ దేవదత్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించి తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మదిర రోడ్డు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వర్ణమత ప్రార్థనలతో సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 75 కేజీల భారీ కేక్ ను నాయకులు అభిమానుల మధ్య కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది రక్తదానం చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మదిరా మండలం సిరిపురంలో 11,37,00,000తో నిర్మించిన ఐ భవనం, 4,71,00,000తో నిర్మించనున్న చెక్ డ్యాం, 5 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాప్ చైర్మన్ అనుమతి ఇటు అనిమిని రవినాయుడు తిరుపతి ఎన్వీఎస్ యూనివర్సిటీలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్వీయూ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు బాల్యమిత్రుల సహచర మిత్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు 75 సంవత్సరాల ప్రస్థానం అనుభవాలను సీఎం బాల్యమిత్రులు, సహచర మిత్రులు, అనుచరులు నెమరు వేసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా నా స్నేహితుడు చంద్రబాబుకు హ్యాపీ బర్త్డే అంటూ రాసుకొచ్చారు. ప్రధాని మోదీ భవిష్యత్తు రంగాలపై దృష్టి సారించి చంద్రబాబు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేసిన చంద్రబాబు పనితీరు ప్రశంసనీయమంటూ కొనియాడారు. ఆయనకు దీర్ఘ ఆయుష్, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా అంటూ మోదీ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబుకు బర్త్డే విషెస్ చెప్పారు గులాబీ బాస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరారు. ఇక ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు చంద్రబాబుకు దేవుడు మరింత శక్తినివ్వాలన్నారు కేసీఆర్. బోధన్ పట్టణంలో ఆప్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తన కొడుకు మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి దమ్ముంటే ఫేస్ టు ఫేస్ చేసుకుందాం, అంతేకాని చిల్లర రాజకీయాలు చేయొద్దని సవాల్ విసిరారు. పీడీఎస్ బియ్యంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తి రజతోత్సవ సభని విజయవంతం చేయాలని, బోధన్ నియోజకవర్గం నుండి 65,000 మంది కార్యకర్తలు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తానని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వక్ఫ్ భూములపై కలెక్టర్లు సార్వభౌమాధికారం ఇవ్వడం అంటే ముస్లింల భూములపై దండయాత్ర చేయడమేనని కర్నూలు జిల్లాలో పలువురు నిరసన చేపట్టారు. ఇటీవల ఆమోదించిన వక్ఫ్ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్కు ఏదైనా భూమి వక్ఫ్ స్థితిని నిర్ణయించే అధికారం ఉందని చెబుతోందని, అయితే గతంలో ఈ పనిని వక్ఫ్ బోర్డు లేదా వక్ఫ్ ట్రిబ్యునల్ చేసేదని చెప్పారు. ఒక ఆస్తి వక్ఫ్ కాదనేది ఇప్పుడు కలెక్టర్ ప్రభుత్వ సిబ్బంది సహాయంతో నిర్ణయించారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. బంజారా హిల్స్ లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటు జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ మిసెస్ కేటగిరీ విజేత ప్రియాంక ఆనంద్ చిలక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేత వస్త్రాలను తిలకిస్తూ చేనేతలతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ప్రియాంక ఆనంద్ చిలక అన్నారు. అయితే ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని, నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదర్శిస్తున్నారన్నారు.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 లక్షల నగదు, 7 మొబైల్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. అయితే మరో 5గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు. నిందితులపై గేమింగ్ యాక్ట్ తో పాటు ఆర్గనైజ్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. అయితే సెకండ్ల వ్యవధిలోని కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన జరిగిన గిన పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో 27న బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ప్రజలు చూస్తున్నది బీఆర్ఎస్ రజతోత్సవం కాదు, ప్రభుత్వ వ్యతిరేక సభ అన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఓటేసిన ప్రజలు ఇప్పుడు తద్దినము పెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని ఎండగట్టాలని ఉద్దేశంతోనే సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.